షేక్ ఓకేనా? స్టార్ట్ చేయండి. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మాన్యులు ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ గడ్డ మీదకి ఈ నెల 10వ తారీఖున వస్తున్నటువంటి శుభ సందర్భంగా ఆ యొక్క బహిరంగ సభ ఏదైతే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నామో ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని మరి ఆ యొక్క కార్యాచరణ గురించి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంతి కిరణ్ గారు మరి ఈ యొక్క ప్రెస్ మీట్కి వారు సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి వివరాలు వాళ్ళు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ప్రధాన కార్యదర్శిగా దాసి నాగరాజు నేను, అదేవిధంగా ఎస్సీ మోర్చా మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు తొండ రవి గారు, అదేవిధంగా ప్రవీణ్ బాగ్డి గారు, అదేవిధంగా బోయల వెంకట్ గారు, అదేవిధంగా సునీల్ గారు, మరి కార్యదర్శి సురేఖ గారు, మిగిలినటువంటి సహచర రాష్ట్ర పదాధికారులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ మోర్చా కాంతి కిరణ్ గారిని ప్రార్థిస్తున్నాం. పాత్రికేయ మిత్రులకి నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టబడింది. మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భాగ్యనగరానికి ఒక బహిరంగ సభ రేపొచ్చే 10వ మే 3 గంటలకి పరేడ్ గ్రౌండ్లో నిర్వహించడానికి మన మధ్య వారు భాగ్యనగరానికి రాబోతున్నారు. దాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత సమాజానికి ఆహ్వానం పలకడానికి ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టబడింది. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ నలుమూలలో ఉన్న షెడ్యూల్ కులాల వాళ్ళందరికీ కూడా ఈ వేదికతో నరేంద్ర మోడీ గారు ఏదైతే భాగ్యనగరానికి రాక పరేడ్ గ్రౌండ్స్లో ఏదైతే బహిరంగ సభ ఉన్నదో దాంట్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా మనందరికీ తెలిసిన విషయమే ఎస్సీ మోర్చా ఈరోజు ముఖ్యంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రకంగా అయితే మారడం జరిగిందో, ఇంతకుముందు పాలకులు ఏ రకంగా అయితే షెడ్యూల్ కులాల ఒక సంక్షేమాన్ని విస్మరించినారో నరేంద్ర మోడీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆశయాలని అమలు చేస్తూ నిజమైన దళిత సమాజాన్ని ఒక అభ్యున్నతికై పనిచేస్తున్న నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ క్రమంలో ఒకసారి వారు చూసినట్టయితే, వారు తీసుకున్న కార్యక్రమాలని చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ నలుమూలలో కూడా ఎవరైతే స్వనిధికి సంబంధించిన లాభార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎస్సీ మోర్చా ఈ యొక్క కార్యక్రమంలో ఆహ్వానం పలుకుతున్నది. మనకు తెలుసు ఇంతకుముందు ఏ రకంగా అయితే ఒక రోడ్డు మీద ఒక చిల్లర వర్తకుడు డబ్బులు లోన్ కావాలంటే, చిన్న రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగేది. కానీ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రోడ్ల మీద అయితే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చిల్లర వర్తకులు ఉంటున్నారో వాళ్లకు సమయానికి రుణం కావాలి అని ఆలోచన చేసి బ్యాంకులకు నిర్దేశాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా పోయి ఆ చిల్లర వర్తకులతోని కార్డు ఓపెన్ చేపించి వాళ్లకు 10,000 నుంచి 50,000 వరకు ఎటువంటి కొలాటరల్ లేకుండా, ఎటువంటి జామీన్ లేకుండా వాళ్ళందరికీ కూడా లోన్ ఇచ్చిన మహానుభావుడు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఎస్సీ మోర్చా ఎవరెవరైతే తెలంగాణలో ఈ స్వనిధి పేరుతోని లాభార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ మోర్చా ఆహ్వానిస్తున్నది.
మీ జీవితంలో ఏదైతే వెలుగు ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు తెచ్చినారో ఆ మహానుభావుడు ఈ హైదరాబాద్ గడ్డ మీదకి రాబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ 10వ తేదీ జరుగుతున్న ఈ యొక్క బహిరంగ సభలో మీరందరూ కూడా వచ్చి వారిని స్వాగతించాలి. మీరందరూ కూడా వారి యొక్క బహిరంగ సభని విజయవంతం చేయాలని ఎస్సీ మోర్చా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నది. మనందరికీ తెలిసిన విషయమే, చాలామంది ఎవరైతే కుటీర పరిశ్రమలో ఉంటుండే వాళ్ళందరూ కూడా ఆ కుటీర పరిశ్రమని నిలబెట్టుకోవాలంటే ఎంత సమస్యగా ఉంటుండే. ఎంఎస్ఎంఈల ఎస్బీఐ సెడ్బీ కింద చుట్టూ తిరిగి ఏ రోజు కూడా సరైన రీతిలో వాళ్ళకి రుణ సహాయం జరగకపోతుండే. కానీ ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే కుటీర పరిశ్రమలు నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా ముద్రా లోన్తో 1 లక్ష నుంచి 5 లక్షల వరకు కూడా ఎటువంటి కొలాటరల్ లేకుండా, ఎటువంటి వాళ్ళకి జామీన్ లేకుండా వాళ్ళందరికీ కూడా 5 లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఈరోజు ఎవరెవరైతే తెలంగాణలో ఈ ముద్రా లోన్ సంబంధించిన లాభార్థులు ఉన్నారో మీ అందరినీ కూడా ఎస్సీ మోర్చా ఆహ్వానిస్తున్నది. మీ జీవితాలలో ఏదైతే నరేంద్ర మోడీ గారి వల్ల వెలుగు వచ్చిందో ఆ మహానుభావుడు నేరుగా హైదరాబాద్కు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆ భవ్యమైన దివ్యమైన భాగ్యనగరంలో జరుగుతున్న ఈ యొక్క నరేంద్ర మోడీ గారి బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొనాలి అని ఎస్టీ మోర్చా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది. మనందరికీ తెలిసిన విషయమే, మన చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్లు చేస్తున్నారు, ఎంబీఏలు చేసిర్రు. తర్వాత ఇంతకుముందు పాలకులు ఎవరు కూడా వారి ఒక నిజమైన ఆకాంక్షని ఎవరు పట్టించుకునేది కాదు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆశయాలని అక్షరాల అమలు చేస్తున్న నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఏ యువకులైతే ఇంజనీరింగ్ను పూర్తి చేసుకొని ఎంబీఏ పూర్తి చేసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంటర్ప్రెనర్ అయినరో, అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్లలో వాళ్ళు ఎన్రోల్ చేసుకొని వాళ్ళు ఏ క్షేత్రంలో అయితే వాళ్ళు ఎంటర్ప్రెనర్ కావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా 1 కోటి నుంచి 5 కోట్ల వరకు రుణ సహాయం చేసి డాక్టర్ అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్లల్లో వాళ్ళందరూ కూడా వ్యాపారవేత్తల వ్యక్తిగా ఎవరైతే మార్చిండో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆ నరేంద్ర మోడీ గారు రేపు 10వ తేదీ తెలంగాణకు రాబోతున్నారు. ఎస్సీ మోర్చా ఆహ్వానం పలుకుతున్నది. ఎవరెవరైతే అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్లో విద్యార్థులు ఎంటర్ప్రెనర్గా మారిండ్రో మీరందరూ కూడా ఆ యొక్క నరేంద్ర మోడీ గారి బహిరంగ సభలో పాల్గొనాలి అని ఎస్టీ మోర్చా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నది. రండి సోదరులారా, మీ యొక్క జీవితాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశయాలని అమలు చేసి మిమ్మల్ని ఎంటర్ప్రెనర్గా మార్చిన దాఖలాలు కలిగినాయి కదా, ఆ నాయకుడు నేరుగా హైదరాబాద్ వస్తున్నాడు. కాబట్టి ఆయన చూసే అవకాశం మనందరికీ కలగబోతున్నది. మనమందరం కూడా ఎంటర్ప్రెనర్లు కాగలిగినామంటే ఆయన వల్ల కాగలిగినాం. కాబట్టి భాగ్యనగరానికి బహిరంగ సభ నిర్వహిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఆ కార్యక్రమంలో మీరందరినీ కూడా ఎస్టీ మోర్చా ఆహ్వానిస్తున్నది. ఎవరెవరైతే అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్లలో ఎంటర్ప్రెనర్గా మారినో విద్యార్థులు మీరందరూ కూడా 10వ తేదీ జరుగుతున్న పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో పాల్గొనాలి అని ఎస్టీ మోర్చా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నది. అదే రకంగా మనందరికీ తెలిసిన విషయమే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక కళ ఉండే, విదేశాలకి నా సమాజం చెందిన వాళ్ళందరూ పోవాలి, ఉన్నతమైన విద్య అభ్యసించాలి. అంబేద్కర్ ఆశయాలని అక్షరాల అమలు చేస్తున్న నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎందరో మంది తెలంగాణ గడ్డ మీదకెళ్ళి విద్యార్థులు వారి ఉన్నతమైన విద్య అభ్యసించడానికి అమెరికా, లండన్, ఆస్ట్రేలియా అటువంటి దేశాలకు పోయి వాళ్ళందరూ కూడా ఆ చక్కటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లలో వాళ్ళందరూ కూడా పీజీలు చదువుతున్నారు. వాళ్ళందరి కుటుంబాలని ఎస్టీ మోర్చా ఆహ్వానం పలుకుతున్నది. మీ కుటుంబంలో ఉన్న యువకులు ఎవరైతే అమెరికా పోగలిగినరో, మీ విద్యార్థులు ఎవరైతే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లల్లో ఎంఎస్ చేయగలుగుతున్నారో, మీరు డాక్టర్ నరేంద్ర మోడీ గారు వల్ల ఏదైతే సహాయం చేసినారో అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల, అందుగురించి వాళ్ళందరూ కూడా విదేశాలకు పోయి చదువుకోగలుగుతున్నారు. కాబట్టి ఎస్టీ మోర్చా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నది. ఎవరెవరైతే తెలంగాణలో ఈ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో మీ కుటుంబంలో నుంచి పిల్లలు విదేశాలకు పోయి ఉన్నతమైన విద్య అభ్యసిస్తున్నారు కదా, ఈరోజు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపే సందర్భం వచ్చింది. మన భాగ్యనగరానికి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు 10వ తేదీ. రండి మీరందరూ కూడా, మీ కుటుంబాలందరూ కూడా ఆ యొక్క భవ్యమైన దివ్యమైన బహిరంగ సభలో పాల్గొనాలని ఎస్టీ మోర్చా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది. ఆ రకంగా 1 కాదు 2 కాదు, తెలంగాణ నలుమూలలలో దళిత సమాజానికి ఎస్టీ మోర్చా ఆహ్వానం పలుకుతున్నది. మనం చూస్తుంటాం శ్రద్ధే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలంగాణ నలుమూలలు కూడా అంబేద్కర్ సంఘాలు, బాబు జగ్జీవన్ రామ్ సంఘాలు, అదే రకంగా సంత్ రవిదాస్జీ మహారాజ్ సంబంధించిన అనున్యాయులు, అదే రకంగా వాల్మీకి మహారాజ్ సంబంధించిన అనున్యాయులు, వాళ్ళందరూ కూడా ఏ రకంగా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక ఆరాధ్యంగా చూసుకుంటారో మనం చూసినాం. ఇంతకుముందు పాలకులు చాలామంది కూడా
దుర్మార్గంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అణచివేసే ప్రయత్నం చేశారు. ఆయనని ఏ రకంగా అడుగడుగురా అవమానం చేసిన ప్రయత్నం చేశారు. కానీ ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అమలు చేస్తూ దళిత సమాజం ఒక ఆర్థిక సామాజిక స్థితిగతులను మార్చి వాళ్ళందరూ కూడా ఓటర్లు కాదు నాయకులుగా మార్చిన ఒక నాయకుడు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. శ్రద్ధే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థానానికి మొదలుకొని వారు ఎక్కడైతే మరణించారో, వారు ఎక్కడైతే చదువుకున్నారో, వారు ఎక్కడైతే వారి యొక్క ఉన్నతమైన అభ్యాసం పూర్తి చేస్తారో, ఎక్కడైతే వారు రాజ్యాంగం రాసినారో అన్ని చోట్లని కూడా ప్రభుత్వపు సొంత డబ్బులతోని కొని ఒక తీర్థ క్షేత్రాల కింద మార్చి పంచతీర్థాలను పెట్టి దళిత సమాజానికి స్ఫూర్తిని కలిగించిన ఈ రీతిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పంచతీర్థాలు డెవలప్ చేసింది. ఎస్టీ మోర్చా ఈ తెలంగాణలో ఉన్న దళిత సంఘాలన్నిటి కూడా ఆహ్వానిస్తున్నది. ఏ మన ఆదర్శ దేవుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గౌరవం ఇచ్చిన నాయకుడు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు 10వ తేదీ పరేడ్ గ్రౌండ్స్కి రాబోతున్నారు. ఎస్టీ మోర్చాకి ఇదే మీ ఆహ్వానం. రండి, ఆ ఒక పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న నరేంద్ర మోడీ గారి సభని మనమందరం విజయవంతం చేద్దాం. మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ఎస్టీ మోర్చా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు, మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తెలంగాణ నలుమూలల నుంచి కూడా ఏ కుటుంబాలైతే నరేంద్ర మోడీ గారి దళిత సంక్షేమ నిమిత్తం ఏవైతే పథకాల వల్ల వాళ్ళ జీవితాలలో వెలుగులు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా ఎస్టీ మోర్చా ఆహ్వానం పలుకుతున్నది. మీరందరూ కూడా రేపు జరుగుతున్న ఈ యొక్క మే 10 నరేంద్ర మోడీ గారి భాగ్యనగరంలో బహిరంగ సభని విజయవంతం చేస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఎస్టీ మోర్చా పక్షాన మా పదాధికారులు అందరం కూడా మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. ఏదైతే అంబేద్కర్ చైతన్యంతోని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో సాక్షాత్ ఆ నరేంద్ర మోడీ గారే భాగ్యనగరానికి వస్తున్నారు. దళిత సమాజం అంతా కూడా వారికి బ్రహ్మరథం బట్టి వారికి స్వాగతిస్తారని సంపూర్ణ విశ్వాసంతో మిమ్మల్ని అందరూ కూడా ఎస్టీ మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ధన్యవాదాలు.